your cross and the footprints of Jesus. యేసయ్య అడుగు జాడలో నీ సిలువను ఎత్తుకొని, యేసయ్య అడుగు జాడలో నీ సిలువను ఎత్తుకొని నడుము. మనం యేసయ్య అడుగు జాడలో నడవటం చాలా ప్రాముఖ్యం. యేసయ్య నడిచిన అడుగు జాడలు ఎలాంటిది? అది అవమానం, నింద, ఓర్పు, శ్రమలు, కష్టములు. యేసయ్య అడుగు జాడలు ధనం కలిగిన ఒక గొప్ప జీవితం కాదు, ఎన్నో బాధ. యేసయ్య అడుగు జాడలంతా కూడా నిందలు, అవమానం, త్రోసివేయబడటం, హేళనపరచబడటం, అలాంటి అడుగు జాడలే యేసయ్య అడుగు జాడలు. యేసయ్య అడుగు జాడలో మన సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించాలి. అనగా మన సిలువ అనగా మనకు కూడా చాలా పోరాటములు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వాళ్ళలో మనం చూస్తున్నాము. శిష్యులు అందరూ కూడా, పేతురు చెప్తున్నారు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. యేసయ్య మరణించిన తర్వాత పునరుత్థానం పొందారు. యేసయ్య ఆరోపణమై పరలోకమునకు వెళ్ళిపోయారు. దేవదూత వచ్చి, ఎందుకు ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తున్నారు? మీ కళ్ళెదురుగా ఆయన ఎలా వెళ్ళారో అలాగే తిరిగి వస్తారు అని చెప్పారు. ఇదంతా తెలిసి కూడా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పేతురు చెప్తున్నారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. అంటే మిగిలిన శిష్యులు, మేము కూడా మీతో వస్తాం, మేము మాత్రం ఏం చేయాలి, 3.5 సంవత్సరాలు అన్నింటినీ వదిలేస్తాం అని చెప్పి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళారు. అప్పుడు యేసయ్య ఆరోపణ ముందు యేసయ్య అక్కడ వస్తున్నారు. వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకు చక్కగా ఆహారంని సిద్ధపరిచి యేసయ్య వారిని పిలిచి వారిని భోజనం చేయమన్నారు. ఇప్పుడు యేసయ్య పేతురు వైపు తిరిగి అడుగుతున్నారు, సరే మీరే పేతురుని అనుకోండి, సరే మీరెవరు? మీరు ఇప్పుడు ఎవరు? పేతురు. ఎవరు? పేతురు. ఇప్పుడు యేసయ్య పేతురుని చూసి అడుగుతున్నారు, పేతురు, డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్? మోర్ దెన్ దిస్ అంటే అక్కడ ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరెవరండి? పేతురు. ఇప్పుడు యేసయ్య మిమ్మల్ని చూసి అడుగుతున్నారు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అంటే వీరందరికంటే మీ పక్కన ఉన్నవారి కంటే మీరు ప్రతి ఒక్కరు పేతురు. ఇప్పుడు సరేనా? మీరు ఒకసారి అలా పక్కన చూడండి. వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? యేసయ్య మిమ్మల్ని అడిగే ప్రశ్న, వీరందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? మనం పేతురు దగ్గర యేసయ్య ఎదురు చూస్తున్నది ఈ శిష్యుల కంటే, ఈ 10 మంది కంటే నన్ను నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఈ సమయంలో కూడా యేసయ్య మిమ్మల్ని అడుగుతున్నారు, వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? మనం ఎంత యేసయ్యని ప్రేమిస్తున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. యేసయ్యని ప్రేమించి యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య మీద అంత ప్రేమ లేదు. యేసయ్య మరణించిన తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మీదకి వచ్చిన తర్వాత యేసయ్య మీద ఎంత ప్రేమ వచ్చిందంటే, పేతురుని తీసుకొని చంపటానికి వెళ్ళినప్పుడు పేతురుని కూడా సిలువ వేయాలని నిర్ణయించుకున్నారంట. సిలువ వేయాలని నిర్ణయించుకున్నప్పుడు పేతురు చెప్పారంట, నన్ను నా యజమానుడిలా సిలువ వేయబడే అంత అరుగుడిని నేను కాదు కనుక నన్ను తల క్రింద సిలువ వేయమన్నారంట. తల క్రింద సిలువ వేయండి అన్నారంట. అంత ప్రేమ. సిలువ వేసినా కూడా నా యేసు ప్రభులా సిలువ వేస్తే నేను అంత అరుగుడిని కాదు. అంత ప్రేమ. నేను నిన్నటినిదం సేవకులతో ఏం పంచుకున్నానో దాదాపు చాలా విషయంని మన ఆరాధన వాక్యంలో పాస్టర్ గారు చెప్పుకొచ్చారు. యేసయ్య అడుగుతున్నారు, నువ్వు అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రియమైన దేవుని జనమా, నిజముగా యేసయ్యని ప్రేమించకపోతే ముందు ఉన్న కాలంలో మీరు క్రైస్తవులుగా ఉండలేరు. ఇప్పుడు మీరు క్రైస్తవులుగా ఉండవచ్చు.
ఇప్పుడు మీరు క్రైస్తవులుగా ఉండవచ్చు, కానీ ముందు ఉన్న దినములలో మీరు క్రైస్తవులుగా ఉండలేరు. వచ్చే శోధనలు, సమస్యలు అన్నిటిలో మీరు నాకు ఈ బ్రతుకు వద్దు, నాకు ఈ జీవం వద్దు, నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి మీరు పారిపోయవలసిన పరిస్థితి కూడా రావటానికి అవకాశం ఉన్నది. మన చివరి దినంలో జీవిస్తున్నాం. యేసయ్యను ఇంకా ఎక్కువ ప్రేమించాలి. ఈ లోకము కంటే, లోకంలో ఉన్న మనుషుల కంటే, లోకంలో ఉన్న వాటి కంటే మనం యేసయ్యను ఎక్కువ ప్రేమించాలి. పిల్లలు మీ చదువు కంటే, మీ భవిష్యత్తు కంటే యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. అలాంటి ఒక కాలంలో మనం జీవిస్తున్నాం. నంబర్ 1 క్వాలిఫికేషన్ టు బీ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇస్ టు లవ్ గాడ్. యేసయ్యకు పిల్లముగా, యేసయ్యకు శిష్యులుగా ఉండాలంటే మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఎక్కువ ప్రేమించాలి. లేకపోతే యేసయ్యకు శిష్యులుగా మనం ఉండలేం. యేసయ్యకు శిష్యులుగా ఉండాలంటే ఆయనని హృదయపూర్వకంగా మనం ప్రేమించాలి. 3 విషయంలో మనం ఈ సమయంలో ధ్యానించబోతున్నాం. 1, యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలంటే యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి. ఇప్పుడు ఒక టమ్లర్ ఉందని అనుకోండి, గ్లాస్ ఉంది, దాన్ని తల క్రింద పెట్టేశారని అనుకోండి, దాని మీద నీళ్ళు పోస్తే ఏమైద్ది? అదంతా ఆ గ్లాస్ నుండి కింద పోయిద్ది. కానీ ఆ గ్లాస్ని సరిగ్గా పెట్టారనుకోండి, నీళ్ళు పోస్తే ఏమైద్ది? గ్లాస్ నిండా నీళ్ళు ఉండిద్ది. అభిషేకం అనేది తల మీది, పరిశుద్ధ ఆత్మ అభిషేకం అనేది మన తల పైన వచ్చేటట్లుగా మన మీదకి వచ్చేది అభిషేకం. కానీ పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండటం అనేది పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉండటం వేరు, మనల్ని అభిషేకించటం వేరు. మనల్ని ఆయన కొరకు అభిషేకిస్తున్నారు, ఆయన శిష్యులుగా ఉండుటకు అభిషేకిస్తున్నారు, ఆయన సేవకులంగా ఉండుటకు అభిషేకిస్తున్నారు. కానీ అది నిలిచి ఉండాలంటే అది చాలదు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నాము. అక్కడ మీరు మత్తు పదార్థంతో, మందుతో కాక పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి అని చెప్తుంది. ఇప్పుడు మత్తు తీసుకుంటే ఎలా ఉండిద్ది? తేలుతున్నట్లుగా అనిపించిద్ది. వాళ్ళు ఏం మాట్లాడతారు ఏమీ తెలీదు. ఆ మత్తు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నట్లుగా ఉంటారు కదా, అలా ఉంటారు. అనగా పరిశుద్ధ ఆత్మ చేత అంతగా నింపబడి ఉండాలంటారు. మన ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు క్రియలు రావాలంట. కొన్నిసారి కొందరు చెప్తారు, మందు తాగపోతే మా నాన్న బాగానే ఉంటారు, మా ఆయన బాగానే ఉంటారు, మందు తాగితే ఏదేదో మాట్లాడతారు, బాధ పెడతారు అంటారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మందు తాగినప్పుడు ఎలాంటి క్రియలు వస్తుందో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు అలాంటి క్రియలే రావాలి. అపోస్తలులకు రాసిన 5వ అధ్యాయం 29 నుండి 32వ వచనం వరకు చూస్తున్నాము. పరిశుద్ధ ఆత్మ దేవుడు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన తర్వాత పేతురు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు చూడండి. శిష్యులందరినీ కూడా చెరపట్టుకొని తీసుకెళ్ళి చెరచాల్లో వేశారు. మధ్య రోజు వారిని పిలిచి వారిని కొట్టారంట, చెరచాల్లో వాళ్ళని కొట్టారంట. కొట్టి చెరచాల్లో ఉంచి మధ్య రోజు తీసుకొచ్చి ఇంకా యేసు అనే నామమునే మీరు మాట్లాడకూడదు అని బెదిరించారంట. బెదిరిస్తే వాళ్ళు చెప్తున్నారు, మీరు తీయలేదా బైబిల్లో? అపోస్తలుల గ్రంథం 9వ అధ్యాయం 29 నుండి 32. ఇక్కడ మనం చూస్తున్నాము, వాళ్ళు చెప్తున్నారు ఇంకా యేసు నామములో మాట్లాడకూడదంటే వాళ్ళు చెప్తున్నారు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఒబే గాడ్ రాదర్ దెన్ మెన్. మేము దేవునికి భయపడటం చాలా ప్రాముఖ్యం, మనుషులు కాదు. మేము దేవుని మాటలను వినాలి, మనుషులు మీరు చెప్పే మాటలు కాదు. మేము దేవుని మాట కదా మేము వినాలి. మా దేవుడు మమ్మల్ని మాట్లాడమన్నారు కనుక మేము మాట్లాడాలి. మీరు ఆయన నామంలో మాట్లాడకూడదు అంటున్నారు, కానీ యేసు అనే నామంలో మాట్లాడమని చెప్పి మమ్మల్ని పంపించారు.
అది పరిశుద్ధ ఆత్మచేత నింపబడటం వలన వచ్చే ధైర్యం. పరిశుద్ధ ఆత్మచేత నింపబడినప్పుడు మనం ధైర్యముగా దేవుని గురించి మాట్లాడతాం, సువార్తను ప్రకటించగలుగుతాం, యేసయ్య గురించి చెప్పగలుగుతాం. ముందు దేవుని పిల్లలైన మనకు కావలసింది ధైర్యం కావాలి. ఈ అంది దినంలో, భయంకరమైన కాలంలో మనకు ధైర్యం లేకపోతే దేవుని కొరకు మనం నిలబడలేము. మనుషులు కొడతారు, బెదిరిస్తారు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. మనం దేవుని కొరకు నిలబడాలంటే ధైర్యమైన జీవితం కావాలి. రెండవది, పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు మనం ధనవంతులుగా ఉంటాం, సంపన్నులుగా ఉంటాం. పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు సంపన్నులుగా ఉంటాం. ఏ సంపదతో నిండి ఉంటాం? ఏ సంపద? యేసు అనే సంపదతో నిండి ఉంటాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనంలో యోహాను, పేతురు యోహాను ఇద్దరు కూడా దేవుని ఆలయంలోకి వెళుతుంటే అక్కడ ఒక కుంటివాడు కూర్చొని భిక్ష అడుగుతున్నాడు. వాళ్ళు వస్తున్న అందరినీ అడుగుతా వాళ్ళని కూడా చూసి భిక్ష అడుగుతున్నాడు. వెంటనే పేతురు చెప్తున్నాడు, నేను చెప్తేప్పుడు తీయండి. అపోస్తలుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మా దగ్గర వెండి బంగారం లేదు, నా దగ్గర ఉన్నది ఇస్తున్నాం అని చెప్పి యేసయ్య నామములో లేచి నడవమన్నారు. పేతురు దగ్గర వెండి బంగారం లేదు, కానీ ఏమున్నది? యేసయ్య ఉన్నారు. ఈనాడు క్రైస్తవులైన మన దగ్గర ఉండవలసింది యేసయ్య. మనం యేసయ్యను కలిగి ఉండుటకు ఆశపడాలి. మనలో యేసయ్య ఉండాలి, మన హృదయం నిండా యేసయ్య ఉండాలి. యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య కొరకు ఏదైనా త్యాగం చేసే జీవితంను కూడా కలిగి ఉంటాం. యేసయ్య లేకపోతే మన పిరికితనం కలిగి ఉంటాం. ఒకప్పుడు పేతురు చాలా పిరికివాడు. యేసయ్య పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మీద వచ్చే ముందు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మీద వచ్చిన తరువాత రెండు జీవితంను చూస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మీదకి వచ్చే ముందు పేతురు అడుగుతున్నారు. ఒక ఆవిడ వచ్చి అడుగుతుంది. ప్రధాన యాజకుడు ఇంట్లో పని చేస్తున్న ఆమె వచ్చి చెప్తుంది, నువ్వు యేసుతో ఉండేవారు కదా అని చెప్తే, కాదు నాకు తెలీదు, ఆయన ఎవరో తెలీదు అని చెప్పి శపించాడంట, ప్రమాణం చేశారంట. ఎవరి ముందు? ఒక పని మనిషి ముందు. ప్రధాన యాజకులు పని మనిషి ముందు నాకు తెలీదు అని ప్రమాణం చేశాడంట. ఇప్పుడు ఎవరి ముందు నిలబడి ఉన్నాడు? యాజకుల ముందు నిలబడి ఉన్నాడు, సమాజంలో పెద్దల ముందు నిలబడి ఉన్నాడు. వారు మాట్లాడవద్దంటే మేము మాట్లాడతాం, దేవుడు మమ్మల్ని మాట్లాడమన్నారు అంటున్నారు. ధైర్యం పరిశుద్ధ ఆత్మచేత నింపబడితే మనకు గొప్ప ధైర్యం కలుగుతుంది. మనం గొప్ప ధనము కలిగి ఉంటాం. ఆ ధనం యేసయ్యే మన ధనం మనం కలిగి ఉన్న డబ్బు కాదు, స్థలము కాదు, ఇల్లు కాదు, బంగారం కాదు. మన ధనం యేసయ్య మన ధనం. యేసయ్య అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఒకవేళ మొదటి శతాబ్దంలో అలా పెద్ద అరేనా, క్రికెట్ గ్రౌండ్లా ఉన్న చోట్ల క్రైస్తవుల్ని అలా వదిలేస్తే ఆ క్రైస్తవులు ఏం జరగబోతుందని తెలియకుండా అలా భయంతో పాటలు పాడుతూ అలా ఉండేవారు. వాళ్ళు సింహాలను వదిలేవారు. ఆ సింహాలు వచ్చి ఒక్కరిని కొట్టి భయంకరంగా గొంతు కొరికి చంపేది. భయంకరమైన మరణం. క్రైస్తవుల్ని అలా స్తంభాలకు వాళ్ళని కట్టేసి అలా కట్టెలు పెట్టి నిప్పు అంటించేవారు. వాళ్ళు అలా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ కాలుతూ ఉండేవారు. భయంకరముగా క్రైస్తవుల్ని హింసించేవారు, చాలా రీతిగా హింసించేవారు. నేను చాలా కాలం క్రితం ఒక కథని చదివానండి. ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడు. ఆయన్ని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగా హింసిస్తున్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నారని చెప్పి. కనుక ఆయన దగ్గర ఉన్న బైబిల్ని వాళ్ళు కాల్ చేసేసారు. కాల్ చేస్తే ఆయన్ని కొడుతున్నారు, హింసిస్తున్నారు. ఒక పావుని తీసుకొచ్చి ఆ పాము విషముని ఆయన ముందే గ్లాసులో పట్టి ఆ విషముని తాగమని చెప్పి ఇచ్చారంట. అప్పుడు ఆయన బలవంతం చేస్తున్నారు,
అప్పుడు వాళ్ళ బైబిల్ని కాల్స్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, అది చిన్న ఒక కాగితం, అక్కడ బైబిల్ కాగితం కనిపించిందంట. దాంట్లో విషమైనది ఏది తాగినను అది ఏ హాని చేయదు అని మార్కు రాసిన 15వ అధ్యాయం ఆ వచనం ఉన్నదంట. దాన్ని చదివిన వెంటనే దాన్ని తీసి దాన్ని తాగేశాడు. తాగితే ఆయనకు మరణం, ఆయన చావలేదు. వాళ్ళందరికీ ఆశ్చర్యమైపోయింది. ఇంత విషమున ఇచ్చినా కూడా ఆయన చావలేదని చెప్పి ఆశ్చర్యపడిపోయారంట. కొన్ని చోట్ల, అవసరమైన చోట్ల ఈనాడు దేవుడు అద్భుత కార్యములను చేస్తున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. కానీ వాక్యం సమృద్ధిగా ఉన్న చోట్ల దేవుడు ఇన్ని వాక్యములు సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు నువ్వు విశ్వసించాలని చెప్పి దేవుడు చేస్తున్నారు. కానీ ఈనాడు అద్భుత ఆశ్చర్య కార్యములు వాక్యం విస్తారముగా ఉన్న చోట్ల జరగట్లేదు. వాక్యం అరుదైన చోట్ల దేవుడు కార్యం చేస్తున్నారు, కానీ వాక్యం విస్తారమైన చోట్ల దేవుని కార్యములు, అద్భుత కార్యములు జరగట్లేదు. నీకు నువ్వు విశ్వసించాలి. యేసయ్యకు శిష్యులుగా ఉండాలంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉండాలి. అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనంలో చదువుతున్నాము. మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ధైర్యముగా దేవుని వాక్యంని ప్రకటించగలుగుతాం. ప్రీచ్ అబౌట్ గాడ్ అండ్ ఫర్ గాడ్. అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తున్నాము. ధైర్యముతో దేవుని వాక్యంని ప్రకటిస్తున్నారు. అది ఎలా సాధ్యమైందంటే, పేతురు ఒక ధైర్యం ఎలా వచ్చిందంటే, ఆయన పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తున్నారు. మనం పరిశుద్ధంగా జీవించుటకు పిలువబడ్డాం. మనం చనిపోయేదాకా మనకు శోధనలు వస్తూ ఉండిద్ది. మన ఆ శోధనల్ని యేసయ్య నామములో జయిస్తూ ఉండాలి. మన ప్రతిదినము కూడా ఎలాగూ మనల్ని మనం శుభ్రపరచుకుంటున్నామో అలాగే పరిశుద్ధ ఆత్మ మనలో ఉండుటకు పరలోకపు తండ్రి దగ్గర ప్రతిసారి మనం క్షమాపణ అడగాలి. మనల్ని మనం క్షమించమని అడగాలి. మనల్ని పరిశుద్ధపరచడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని పిల్లలు పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసయ్య చెప్పారు, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడుగా ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధంగా ఉండమన్నారు. మనం యేసయ్య నా వలన నన్ను పోలు కాదు, పరలోకపు తండ్రితో మనల్ని పరిశుద్ధంగా ఉండమని పోల్చారు. పరిశుద్ధంగా ఉండటం సాధ్యం, కానీ అది చాలా మనం సాక్రిఫైస్ చేయాలి. మనం చాలా సాక్రిఫైస్ చేయాలి. చాలా విషయమునే మనం త్యాగం చేయవలసింది ఉండిద్ది. అయినప్పటికీ కూడా మనం ప్రార్థనతో దేవుని కొరకు పరిశుద్ధంగా మనం నాలుకనే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఒకవేళ పొరపాటుగా మాట్లాడితే వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు దుఃఖపడతారు. మన చెడుగా మాట్లాడేస్తే, మనం అవిధేయతతో మాట్లాడితే, కోపముతో మాట్లాడితే పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతారు. వెంటనే పరిశుద్ధ ఆత్మని సహాయం అడగాలి. అయ్యో నేను పరిశుద్ధ ఆత్మని దుఃఖపరుస్తున్నానే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. మనం ఒకవేళ చెడుగా ఎవరైనా చూసినా, దేనైనా చెడుగా చూస్తే వెంటనే క్షమాపణ అడగాలి. హృదయంలో ఏదైనా చెడు తలంపులు, ఆలోచన ఏదైనా వచ్చినట్లయితే క్షమాపణ అడగాలి. అయ్యో నాలో చెడ్డ ఆలోచన వచ్చేసింది, చెడ్డ ఊహ వచ్చేసింది, దుఃఖపడాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మన పరిశుద్ధ ఆత్మ చేత మనం నింపబడి ఉన్నప్పుడు మాత్రమే మనం ధైర్యముగా ఉండగలుగుతాం. మనం సంపన్నత కలిగి మనం ఉండగలుగుతాం. పరిశుద్ధత కలిగి ఉండగలుగుతాం. ఈ అంత్య దినంలో మనం జీవిస్తున్నాం. ప్రియమైన సంగమా, మరలా నేను ఈ మాటల్ని మీకు తెలియపరుస్తున్నాను. తెలియపరుస్తున్నాను. మనం భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం. యేసయ్య ఎప్పుడు వస్తారో తెలీదు. యేసయ్య ఎవ్వరు ఎదురు చూడని సమయంలో మనుష్య కుమారుడు వస్తానని చెప్పారు. కానీ ఈ అంత్య దినంలో వాక్యంలో యేసయ్య సెలవించిన రీతిగా అన్నీ రాయబడి ఉంది. మన అందరికీ డబ్బు అవసరమే. మన ఈ లోకంలో ప్రతిరోజు జీవించాలంటే, ఆహారంని మనం భుజించాలంటే, మన అప్పుల్ని కట్టుకోవాలంటే అన్నిటికీ డబ్బు కావాలి. డబ్బు చాలా అవసరం. కానీ మన మనసు అంతా కూడా దేవుని మీదే ఉండాలి. పేతురు చెప్తున్నారు, నా దగ్గర వెండి బంగారం లేదు, నా దగ్గర యేసయ్య ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనుదినము భోజనం చేయకుండా
ఉపవాసముతోనే జీవిస్తున్నారా? కాదు. వాళ్ళు అనుదినము మంచి ఆహారంనే భుజిస్తున్నారు. వాళ్ళకు దేవుడు ఆశ్చర్యకరంగా వారిని పోషిస్తున్నారు. నిన్ను కూడా పోషిస్తారు. నీకెన్నో ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, ఎన్నో కష్టములు ఉండవచ్చు, కానీ యేసయ్య మీద నీకున్న విశ్వాసంని కోల్పోవద్దు. యేసయ్య మీద ఉన్న విశ్వాసం నిన్ను కోల్పోకుండా ఉండాలంటే నీకు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఉండాలి. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉండాలి. ఒక సామాన్యమైన ఒక పని మనిషి ముందు భయపడి ఉన్న పేతురు రాజుల ఎదుట, ప్రజల ఎదుట ధైర్యముగా మాట్లాడారు. మనం ఈనాడు నీ దగ్గర ఏముంది అని చెప్పి అడిగితే, నా హృదయం నిండా యేసయ్య ఉన్నారు, నాలో యేసయ్య ఉన్నారు, నేను యేసయ్యనే కలిగి ఉన్నాను అని చెప్పే పరిస్థితి మనకు లేదు. మనం వెండిని, బంగారంని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. డబ్బుని, సంపాద్యంని దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం. ప్రజలు ఈనాడు మంచిగా సంపాదించవచ్చు అని చెప్పి సంపాదించుటకు వెళ్ళే ఇచ్చే సమయమునే దేవునికి ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రజలు ముందు ఉన్న కాలంలో దేవుని కొరకు ఎలా నిలబడబోతున్నారు? ఒకవైపు ఏమో CAA అలాంటి సమస్యలని తీసుకొస్తున్నారు దేశంలో. ఒకవైపు చూస్తే క్రైస్తవులకు విరోధమైన కార్యములు ఎన్నో చేస్తున్నారు. నిజముగా యేసయ్య నామములో చెప్తున్నాను, టీవీలో ఎంతోమంది వాక్యంని చెప్తున్నారు, ఫేస్బుక్లో ఇలాగ వాక్యంని పెడుతున్నారు, యూట్యూబ్లో వాక్యంని పెడుతున్నాం. అన్నీ ఆపివేయబడుతుంది. అన్నీ యేసయ్యకు సంబంధమైన అన్నీ నిలిపివేయబడతాయి. భయంకరమైన కాలంలో ఉన్నాం. యేసయ్య చెప్పారు, సొంత కుటుంబంలో ఉన్నవారు కుటుంబస్తులకు విరోధంగా లేచే కాలం వస్తుంది. సొంత బంధువులు అప్పగించే కాలం వస్తుంది. నువ్వు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని కొరకు పాట పాడలేకపోతున్నావు, దేవుని కొరకు ప్రార్థించలేకపోతున్నావు. భయంకరమైన కాలం వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తీర్పు తీర్చే కాలం వస్తుంది. జాగ్రత్త. అంది దినంలో జీవిస్తున్నాం. మీ జీవితంని జాగ్రత్తగా కాపాడుకోండి. క్రైస్తవులుగా మీకు ధైర్యం కావాలి. మీ బంధువుల మధ్యలో మీరు క్రైస్తవులుగా జీవించుటకు ధైర్యం కావాలి. పని చేసే చోట్ల నేను క్రైస్తవుడిని చెప్పుకోవటానికి ధైర్యం కావాలి. మీరు దేవుని సంఘంలో మీకు పెట్టిన పేరు చేత పిలువబడేటకు ధైర్యం కావాలి. పేతురు ఒకప్పుడు పిరికితనముగా ఉండేవారు. ఒక స్త్రీ ముందు పిరికితనముగా ఉండే పేతురు ధైర్యవంతుడిగా మారాడు. అలాగనే మీరు పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు మీరు యేసయ్యను కలిగిన జీవితంను జీవిస్తారు. వెండి బంగారం నా దగ్గర లేదు, నా దగ్గర యేసయ్య ఉన్నారు. ఒకవేళ ముందు ఉన్న దినంలో దేవుని పిల్లలుగా మీరు సరచాల్లో ఉండవలసిన పరిస్థితి వస్తే అక్కడ వాక్యం ఉండదు. అక్కడ పౌలు శీలని సిరచాల్లో వేసినప్పుడు వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతించారంట. అలాంటి పాటలు పాడి దేవుని స్తుతించాలంటే మీకు పాటలు వచ్చా? పాటలు పాడటం వచ్చా? నాకు పాటలు రాదు అంటాం, వాక్యం తెలియదు అంటాం. మనం అన్నిటికీ సిద్ధపడి ఉండవలసిన కాలంలో జీవిస్తున్నాం. రెండవదిగా, బీ ద చర్చ్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండాలి. ముందు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉండాలి. రెండవది పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనంలో చూస్తున్నాం. మీరు యేసే రక్తం చేత కొనబడ్డారు కనుక మీరు పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండాలి. మీలో నివసించేది పరిశుద్ధ ఆత్మగా ఉండాలి. ఈనాడు దెయ్యాలు ఎంతోమందిలో దూరి దేవుని ప్రజలకు విరోధముగా భయంకరముగా ఉంటున్నాయి. దేవుని పిల్లలకు విరోధమైన కార్యములను చేయుటకు అంది దినంలో తీవ్రపడుతున్నారు. మన పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండాలి. నాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నారా అని అప్పుడప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నాలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నారా? పరిశుద్ధ ఆత్మ దేవుడు శరీరంలో అనారోగ్యం ఉన్నా, బలహీనత ఉన్నా ఉండగలుగుతారు, కానీ పాపం ఉంటే ఉండలేరు.
పాపం ఉంటే ఉండలేరు. తలనొప్పి ఉన్నా, షుగర్ ఉన్నా, ఎంత భయంకరమైన రోగములు ఉన్నా, ఎన్ని సమస్యలు శరీరంలో ఉన్నా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండగలుగుతారు. కానీ ఒక్క పాపం ఉన్నా కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉండలేరు. కనుక మనం పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండటకు ప్రయాసపడాలి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాము. పేతురు ఒక మధ్యాహ్న సమయంన సముద్రం దగ్గర ఉంటే మీకు అర్థమైద్ది. చెమట కారుస్తూ ఉండిద్ది, వేడిగా ఉండిద్ది. పై గదికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. ఏ కంఫర్ట్ని కూడా ఎదురు చూడలేదు. ఎక్కడ ఉన్నా ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఎక్కడ ఉన్నా ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ముందు దేవుని పిల్లలకు ప్రార్థించే అనుభవం ఉండాలి. ఏమి ఎదురు చూడకుండా ప్రార్థించే అనుభవం ఉండాలి. ఇంట్లో ప్రార్థన చేయండి. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు ఆశతో దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. దానికే మనం ఆదివారం ఆరాధన సమయంలో కూడా, సహవాస కూడికలకు కూడా ప్రార్థనకు సమయంలో కేటాయిస్తున్నాం. ప్రార్థించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. అది ఒకటే మార్గం. ప్రార్థన లేకపోతే మనం దేవునికి ఆలయముగా మనం ఉండలేం. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉంటే ప్రార్థన చేయుటకు వెనకాడము. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా లేకపోతే మనం ప్రార్థన చేయలేము. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా లేని వారు ప్రార్థన అంటే విసుక్కుంటారు. ప్రార్థనకు వెళ్ళాలంటే కష్టంగా ఉండిద్ది. ప్రార్థన చేయాలంటే చిరాక్గా ఉండిద్ది. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉన్నవారు ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తున్నాము. దేవుని పిల్లలు ఒరి అవ్వకూడదు. విశ్రాంతి కలిగి ఉండాలి. పేతురు జీవితంలో పరిశుద్ధ ఆత్మ దేవుని అభిషేకం పొందిన తర్వాత, పరిశుద్ధ ఆత్మ దేవుడు తనలో ఉన్నప్పుడు ఆయన చెరచాలలో వేస్తారు. మற்றా రోజు తీసుకెళ్ళి తలని నరికేస్తారు, పేతురుని చంపేస్తారు. పేతురు చెరచాలలో నెమ్మదిగా పనుకొని నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి లేపేదాకా, లేపి బట్టలేసుకో, చెప్పులేసుకో అని చెప్పి బయట తీసుకొచ్చి వీధిలో దేవదూత వదిలిపెట్టి వెళ్ళేదాకా ఆయనకి ఏం జరుగుతుందని కూడా తెలియట్లేదు అంట. అంత ప్రశాంతమైన విశ్రాంతి. దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా విశ్రాంతిగా ఉండటం నేర్చుకోవాలి. ఎన్ని సమస్యలు ఉన్నా నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగేది, యేసయ్య పడవలో నిద్రపోతున్నారంట. భయంకరమైన తుఫాను, భయంకరమైన గాలి. పడవ ఎలా ఉండిద్ది? ఊగుతూ ఉండిద్ది. అటు ఇటు ఊగుతూ ఉన్నప్పుడు యేసయ్య మాత్రం అంత గాఢ నిద్రలో ఎలా ఉన్నారు? వాళ్ళు వచ్చి, శిష్యులు వచ్చి యేసయ్యని ఏమని లేపుతున్నారు? ఏమని లేపారు? చనిపోతున్నాం లేకండి. ఇప్పుడు శిష్యులు చనిపోతున్నాం అన్నప్పుడు నిద్రపోతున్న ఆయన కూడా చనిపోతారు కదా. ఒకవేళ ఆ పడవ మునిగిపోతే మీరు మాత్రం చనిపోయేది కాదు, నిద్రపోతున్న యేసయ్య కూడా చనిపోవాలి కదా. చనిపోతున్నాం, పడవ అటు ఇటు ఊగుతూ ఉండిద్ది కదా. అంత భయంకరమైన స్థితిలో కూడా యేసయ్య గాఢ నిద్రలో ఉన్నారంట. ఒకవేళ ఉయ్యాలలో వేసినట్లుగా ఉండేదేమో యేసయ్యకి. ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పేతురు రేపు చంపబోతున్నారు. రేపు ఆపరేషన్ అంటే మీకు ఎలా ఉండిద్ది? బీపీ పెరిగిపోయిద్ది, దిగులుగా ఉండిద్ది, భయంగా ఉండిద్ది. రేపు చంపబోతున్నారు. పేతురు గాఢ నిద్రలో ఉన్నారంట. నో వరీ, చనిపోతే త్వరగా నేను పరలోకంలో ఉంటాను, అంతే. చనిపోతే నేను పరలోకంలో త్వరగా వెళ్తాను. ఏ ఒక్క చింత లేక ఉన్నారు. దేవుని పిల్లలకు చింత ఉండకూడదు. గలాతీయులకు రాసిన 2వ అధ్యాయం 11వ వచనంలో ఈరోజు మనం ధ్యానించాము కదా. గలాతీయులకు రాసిన 2వ అధ్యాయం 11వ వచనంలో పాస్టర్ మీకు చక్కగా వివరించారు. 2 బల్ల ఉండిద్ది. యూదులు ఒక బల్లలో కూర్చొని భోజనం చేస్తారు, యూదులు కాని వారు ఒక బల్లలో కూర్చొని బల్ల చుట్టూ భోజనం చేస్తారు అని చెప్పి, పేతురు కూడా అన్ని జనులతో పాటు భోజనం చేశారని, కొందరు యూదులు వచ్చిన తర్వాత యూదుల దగ్గర వెళ్ళి కూర్చొని భోజనం చేశారు అని చెప్పి మనం చూస్తున్నాం. పౌలు అపోస్తలుడు అయితే
యూదులు వచ్చినా కూడా అన్ని జనులతో పాటు కూర్చున్నారు. ఇప్పుడు పేతురు అంతకాలం పౌలుతో పాటు ఇక్కడ ఒక బల్ల ఉంది. పేతురు, పౌలు అన్ని జనులందరితో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఎప్పుడైతే యూదులు వచ్చి సపరేట్గా వాళ్ళకి వేసిన బల్ల చుట్టూ కూర్చున్నారో పేతురు వెళ్ళి అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారంట. దాన్ని చూసి పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, నువ్వు ఇంతకాలం మాతో భోజనం చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళి యూదులతో కూర్చొని భోజనం చేస్తున్నావేంటి? వాళ్ళు అన్య జనులను చెప్పి వీళ్ళని తిరస్కరించినట్ల నువ్వు కూడా తిరస్కరించడం ఏంటి అని చెప్పి మాట్లాడినా కూడా పేతురు చాలా పెద్ద వయసులో పెద్దోడు. మన వాక్యంలో చదువుతున్నాము, పౌలు అపోస్తలుడే చెప్తున్నారు, పేతురులా భార్యను వెంట పెట్టుకొని తీసుకెళ్ళటానికి మాకు కూడా అర్హత లేదా? 1 కొరింథీ పత్రిక 9:5 పేతురులా భార్యను వెంట పెట్టుకొని వెళ్ళటం మాకు కూడా ఆ అధికారం లేదా అంటున్నారు. అంటే ఒకవేళ పేతురు భార్య ఉన్నారో ఏమో, ఆయన పరిచర్యకు పేతురు తన భార్యని వెంట పెట్టుకొని వెళ్ళేవారంట. కానీ పేతురు ఎదురు తిరిగి ఏమీ చెప్పలేదు. అది పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉన్నప్పుడు పేతురు తాను సామాన్యమైన వ్యక్తిగా పోల్చుకుంటున్నారు. పౌలు అపోస్తలుడు ప్రత్యక్షంగా నేను దేవుని దగ్గర ఈ వర్తమానాలందరూ అన్ని పొందుకుంటున్నానని చెప్తున్నారు. కానీ దేవుడితో పాటు సముద్రం మీద నడిచిన వ్యక్తి, అలా గాలంను తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే చేప వస్తుంది, చేప నోట్లో నాణయం ఉంది, ఎన్నో కార్యముల్ని మోసేనే కళ్ళారా చూసిన వ్యక్తి పేతురు. మోసేనే కళ్ళారా చూసిన వ్యక్తి పేతురు. అంత అనుభవం ఉన్నా కూడా ఒక సామాన్యమైన వాడుగా ఏమీ తిరిగి చెప్పలేదు. పౌలుని ఏమీ చెప్పలేదు. సాధారణమైన, నేను ఒక గొప్ప వ్యక్తి, నువ్వు మున్నట్టు పరిచర్యకు వచ్చావు, నువ్వు చాలా యవనస్తుడివి, యవన వయసు నీకు, ఏమీ అనుకోలేదు. సాధారణమైన వ్యక్తి. మన పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉంటే మనల్ని మనం తగ్గించుకోగలుగుతామండి. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉంటే మనల్ని మనం తగ్గించుకుంటాం, మనలో తగ్గింపు ఉంటుంది. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా లేనప్పుడు మనల్ని మనం తగ్గించుకోలేం. చాలా సమయం అయింది కనుక ఇందటితో నేను ముగిస్తున్నాను. మన పరిశుద్ధ ఆత్మచేత నింపబడి ఉండాలి. పరిశుద్ధ ఆత్మచేత నింపబడినప్పుడు ధైర్యం కలిగి ఉంటాం, సంపద, యేసయ్య అనే సంపద కలిగి ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. మన పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉన్నప్పుడు మన ప్రార్థన చేయగలుగుతాం, ప్రశాంతంగా విశ్రాంతితో ఉండగలుగుతాం, మనం సామాన్యమైన వ్యక్తిగా ఉండగలుగుతాం. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉన్నవారు తను తాను గొప్పగా ఎంచరండి. నా ఉద్యోగం ఏంటి తెలుసా, నేను ఎంత గొప్ప వ్యక్తి తెలుసా, నా కులం ఏంటి తెలుసా అనుకోరు. పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా లేనప్పుడు మాత్రమే నా కులం, నా మనసులు, నా ఉద్యోగం, నా డబ్బు, నేను ఎవరిని తెలుసా కలవలేరు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరిలో లేరో వారు సంఘస్థుల దగ్గర కూడా కలవలేరు. చర్చికి వస్తారు, వెళ్తారు, వాళ్ళు సంఘస్థులతో కలవలేరు, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడలేరు, కలిసి సహవాసం చేయలేరు. పరిశుద్ధ ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ఎవరితోనైనా సహాయం చేయగలుగుతారు, ఎవరితోనైనా మాట్లాడగలుగుతారు. యేసయ్య దేవుడు పరిశుద్ధమైన మానవుడు, లోక పాపముల కొరకు మరణించి ముందున రాత్రి తన బలంలో నీళ్లు తీసుకొని శిష్యులు అందరు కాళ్ళని కడిగారంట. ఎంత తగ్గింపు! పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో వస్తే మనం తగ్గించుకుంటామండి. మనల్ని మనం గొప్పగా ఎంచము, మన జ్ఞానమునే గొప్పగా ఎంచము, మన ధనమునే గొప్పగా ఎంచము, మన బలమునే గొప్పగా ఎంచము. పరిపూర్ణమైన తగ్గింపు ఉంటుంది. యేసయ్య పిల్లముగా, యేసయ్యకు శిష్యులుగా ఉండాలంటే ముందుగా మన యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించాలంటే, యేసయ్యకు శిష్యులుగా ఉండాలంటే యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించాలంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉండాలి, పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండాలి. అప్పుడే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండుద్ది, మన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. పరలోకపు తండ్రి దామే ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం.
అందరూ మోకరించి ప్రార్థన చేస్తాం. మీకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని పేతురుగా ఎంచుకొని ప్రార్థన చేయండి. యేసే అడుగుతున్నారు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యేసే అంటే ఎంత ప్రేమ ఉందండి. యేసే అంటే ఎంత ప్రేమ ఉంది మీకు. యేసే అని ప్రేమించే మనసు ఉండాలి. యేసే అని ప్రేమించే మనసు మనకు ఉండాలి. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా సంఘముని దర్శించండి ప్రభువా. మీకు ఆలయముగా ఉండే భాగ్యమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధ ఆత్మచేత నింపబడే జీవితమును మాకు దయచేయండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అయ్యా, ఈ లోకంలో ఉన్న బంధువులందరికంటే, స్నేహితులందరికంటే, మా సంఘంలో ఉన్న వారందరికంటే, మా కుటుంబంలో ఉన్న వారందరికంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే భాగ్యంని మాకు దయచేయమని మీరు కృప చూపించాలని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.